పీఓకేలో నిరసనలు రగులుతూ ఉన్నాయి. తమను ఆదుకోవాలంటూ కూడా భారత్ను బహిరంగంగా వేడుకుంటున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. అక్కడ సంక్షోభం నెలకొంది. తీవ్రమైన ఆర్థిక దిగ్బంధనాలు, ఆహార కొరత, విపరీతమైన ద్రవ్యోల్బణం, పాకిస్తాన్ భద్రతా దళాల అణచివేత చర్యల వల్ల అక్కడి పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. फिर इतना आखिरी नारा इतनी आवाज जानी चाहिए कि नारा कश्मीर आबाद रहे, खुश रहे। ఆహార పదార్థాల సరఫరా నిలిచిపోవడం, నిత్యావసర మందుల కొరత వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీఓకేలోని నీటి వనరుల నుంచే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ అక్కడ భారీగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడంపై స్థానికులు మండిపడుతూ ఉన్నారు. గోధుమ పిండి ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం విధిస్తున్న ఇంటర్నెట్ షట్డౌన్లు, అణచివేత చర్యలను తట్టుకోలేక సర్దార్ అమన్ ఖాన్ లాంటి కొందరు నేతలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కాదని నేరుగా రంగంలోకి దిగారు. వారు జమ్మూ, శ్రీనగర్, లడఖ్ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశాలను విడుదల చేశారు. తాము భారతదేశంతో వ్యాపారం, సహాయం, విలీనం పొందడానికి వీలుగా నియంత్రణ రేఖను తొలగించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. अपनी अपनी जगह में बैठ जाए, यहीं पर सारे हमारा है। हम कश्मीरी है, हम कश्मीरी है, हम कश्मीरी है। नारा फिर इतना आखिरी नारा इतनी आवाज जानी चाहिए कि नारा कश्मीर आबाद रहे, खुश रहे। बहुत बहुत शुक्रिया सारे। నిరసనకారులను అణచివేయడానికి పాకిస్తాన్ సైన్యం, స్థానిక పోలీసు బలగాలు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ కాల్పులకు తెగబడ్డాయి. నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలు పాక్ ప్రభుత్వంతో స్థానిక ప్రజలకు మరింత దూరాన్ని పెంచాయి. పీఓకేలో తీవ్ర రూపం దాల్చి నిరసనకారులు అక్కడ నిరసన చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా కూడా అక్కడ తమను ఆదుకోవాలంటూ కూడా భారతదేశానికి విజ్ఞప్తులు అందుతూ ఉన్నాయి. వాళ్ళకి కనీస అవసరాలైన మందులకు సంబంధించి కూడా ఏదో గాయపడిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయడానికి కూడా అక్కడ ప్రభుత్వం కానీ, ఆర్మీ ఫోర్స్ కానీ ఇవేవి కూడా ముందుకు రావడం లేదు. మేము కాశ్మీర్ అంటూ కూడా వాళ్ళు నిరసనలు చేస్తూ ఉన్న రోడ్డుపైకి వస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సో ఒకవైపు ఆహారానికి సంబంధించి కూడా కనీస అవసరాలకు సంబంధించి రేట్లన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి. బట్ అక్కడ పీఓకేలో ప్రజలు మాత్రం చాలా వరకు నిరసనలు చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైట్, మాట్లాడదాం. పరమేశ్వర్ గారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి పరమేశ్వర్ గారు. పీఓకేలోని ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ప్రభుత్వానికి, అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆర్మీ మిలిటరీ ఫోర్స్ కి వ్యతిరేకంగా కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. తమను ఆదుకోవాలంటూ కూడా అటు ఒకవైపు భారత్ను కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఎట్లా చూడాలి? నిరసనకారులు ఇంత ఎక్కువగా పెద్ద మొత్తంలో కూడా బయటకు వచ్చి ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, ఎట్లా అర్థం చేసుకోవాలి? అక్కడ సిచ్యువేషన్ తీవ్ర రూపం దాల్చినట్టుగా అర్థమవుతోంది. సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ ఏంటంటే పాకిస్తాన్ నిరసన అనేది ఇప్పటిది కాదు, సంవత్సరాల నుంచి నడుస్తోంది. దాని తర్వాత మన గవర్నమెంట్ ఏదైతే ఎక్కువ ఇస్తుందమ్మా చాలా. పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. పరమేశ్వర్ గారు చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, సో ఈ నిరసన అనేది మనం చాలా మంది తెలుస్తుంది. ఈ మధ్య ఎక్కువ స్ట్రీమ్ ఎందుకు తీసుకుందంటే ఆసిమ్ మునీర్ వచ్చిన తర్వాత, ఫీల్డ్ మార్షల్ అయిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఆగడాలు ఎక్కువ అయ్యాయి వాళ్ళ మీద, అరాచకాలు ఆగడాలు ఎక్కువ అయ్యాయి వాళ్ళ మీద. వాళ్ళతో లిటరలీ నిరసనకాలను జైల్లో వేసేయడము, కేసులు లేకుండా మూసేయడము, హియరింగ్ లేకుండా, బెయిల్ లేకుండా మూసేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి ఇంకా లైట్ లోకి వచ్చాయండి ఇవన్నీ. ఇంకా దాంతో పాటు ఏమవుతుందంటే బలూచిస్తాన్ లో కూడా అన్రెస్ట్ నడుస్తుంది, బలూచిస్తాన్ లో కూడా గొడవలు నడుస్తున్నాయి, ఆఫ్ఘనిస్తాన్ లో గొడవలు నడుస్తుంది. వీళ్ళకి ఏమైందంటే ప్రోత్సాహం కలిగినట్టు కూడా అయింది. పాకిస్తాన్ ఎనభై నుంచి ప్రాబ్లం ఉంది, ఈ టైంలో మనం ప్రొటెక్ట్ చేసామంటే మనకి బెనిఫిట్ ఉంటుందని వాళ్ళు ఇంకా ఇంటెన్సిఫై చేశారు. ఇంకొకటి సార్, అంటే పీఓకే అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఆ నియంత్రణ రేఖ ఏదైతే ఉంది కూడా అవంతా దాటి మాకు హెల్ప్ చేయండి అంటూ కూడా అటు భారతదేశాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. నిజంగా మనం సరిహద్దులు దాటి
హెల్ప్ చేస్తే అది పాకిస్తాన్కి మనకి ఏమైనా ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది? మనమంటే మన భారతదేశం ఒకరికి హెల్ప్ చేసే విధంగా ఉంటుంది, బట్ వాళ్ళ విజ్ఞప్తిని మనం గౌరవించి వాళ్ళకి హెల్ప్ చేయడం ఎట్లా, అంటే హెల్ప్ చేయొచ్చు అంటారా, లేకపోతే అది పాకిస్తాన్ నెగిటివ్గా తీసుకొని మనపైన ప్రత్యక్షంగా కూడా దాడి చేసే ఏదైనా అవకాశం మనం ఇచ్చినట్టు అవుతుందా? అంటే ఆ విధంగా చూడకూడదు. మనం వెళ్ళి హెల్ప్ చేస్తే పాకిస్తాన్ ఏదో యుద్ధం చేస్తే మనం భయపడక్కర్లేదు. మనం వెళ్ళి చేస్తే పాకిస్తాన్ చేయగలిగింది ఏం లేదు. అది ఆపరేషన్ సింధూర్లో కూడా క్లియర్ గా బయటకు వచ్చేసింది. సో అది కాదు భయం. కానీ మనం వెళ్ళి జోక్యం చేసుకోవాల్సిన అవసరం అసలు లేదు. స్ట్రాటజికల్ చూసామండి, బంగ్లాదేశ్ చేశాము, ఏమైంది? వాళ్ళ కృతజ్ఞత భావం మర్చిపోయి ఇప్పుడు ఇండియా మీద ఏవో యాక్టివిటీస్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. వాళ్ళ రాడికలైజేషన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఆ రాడికలైజేషన్ ఎక్కువ ఉన్నంత వరకు మనం వాళ్ళ మీద వాళ్ళకి ఏం చేసినా కూడా రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ ఇస్లామిక్ కాజ్ వచ్చేసరికి వాళ్ళు ఒకటే మన మీదకి మళ్ళీ నెగిటివ్ యాక్టివిటీస్ టెర్రర్ యాక్టివిటీస్ చేయడం మొదలెట్టారు. సో ఇలాంటి వాటిలన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యే ముందర లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఏంటి, లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఏంటి, మనకి ఏముంది లాంగ్ టర్మ్ అంటే మనం చూసుకుని మనం స్టెప్పింగ్ చేయాలమ్మా. లేకుండా స్టెప్పింగ్ చేసామంటే మాత్రం ఇవన్నీ మనకే బెడిచి కొడతాయి. సో స్ట్రాటజికలీ ఇట్ నాట్ బి రైట్ మూవ్ టు ఇమీడియట్లీ స్టెప్ ఇన్. వాళ్ళు పిలుస్తారు, మాకు హెల్ప్ కావాలి కరెంట్లీ వాళ్ళకి హెల్ప్ కావాలి కాబట్టి పిలుస్తారు. బట్ దానికోసం మనం కంగారు పడిపోయి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయలేదు లేదు. వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అండ్ పొలిటికల్ సపోర్ట్ ఇవ్వచ్చు. అందుదాకా ఆగి దాని తర్వాత వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ ఇస్ మై వ్యూ అమ్మా. అంటే గతంలో భారత్లో ఉన్న కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కొంతమంది పాకిస్తాన్ వైపు మొగ్గు చూపేవారు, బట్ ఇప్పుడున్న జరుగుతున్న నిరసనలు ఇవంతా కూడా అంటే అటువైపు ఈ నిరసనల కారణంగా కూడా అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, పాకిస్తాన్ వైపు మొగ్గు చూపేవారు కొంత సంఖ్య తగ్గుతోంది అనుకోవచ్చా ఈ నిరసనల కారణంగా? అబ్సల్యూట్లీ అమ్మా, అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో కాశ్మీర్. ఇది మన వైపు ఉన్న కంట్రోల్లో ఉంది కూడా కాశ్మీర్. సో వాళ్ళు ఏం చూస్తున్నారంటే మన వైపు ఉన్న కాశ్మీర్ లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి, యూనివర్సిటీస్ పెరుగుతున్నాయి, మెడికల్ కాలేజెస్ పెరుగుతున్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ పెరుగుతున్నాయి, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్, టూరిజం ఆపర్చునిటీస్ తోటి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి వాళ్ళకి మన సైడ్ ఉన్న కాశ్మీర్ లో. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో మనం కాశ్మీర్ నుంచి స్టూడెంట్స్ ని ఇండియాలోకి తీసుకెళ్ళి వేరే పార్ట్స్ ఆఫ్ ఇండియాలో తీసుకొచ్చి వాళ్ళకి చదువుకుంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏమేమి చేయొచ్చు అనేవి చూపిస్తున్నాం. దాంతో హోప్ పెరిగింది. అటువైపు ఉన్న కాశ్మీర్ వాళ్ళకి అరేంజ్ అయింది. మన వైపు ఉన్న వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఎందుకు, వాళ్ళ వైపు ఉన్న వాళ్ళకి అలాంటి ట్రీట్మెంట్ ఎందుకు? సో ఇండియాకి వెళ్ళిపోతే మనకి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఎక్కువ దొరుకుతాయి కదా అని ఒక థాట్ రావడంతో ఈ యాక్టివిటీస్ అన్ని ఇంటెన్సిఫై అయ్యాము. దానిలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ కంపారిజన్ ఎవరైనా చేసుకుంటారు కదా, వాళ్ళు మినిమం కాశ్మీరులే, వాళ్ళకి ఎందుకు ఇన్ని ఆపర్చునిటీస్, మనకి ఎందుకు ఇన్ని ఆపర్చునిటీస్ లేవు అంటే ఇండియా ఇస్ ట్రీటింగ్ దెమ్ వెల్. వాళ్ళ దేశస్తుల్లానే వాళ్ళు ట్రీట్ చేస్తుంది. మనం ఇక్కడ పాకిస్తాన్ లో ఉండి కూడా మన పాకిస్తానీస్ గా ట్రీట్ చేయట్లేదు. వీళ్ళలో ఒక కాన్సన్ట్రేషన్ వస్తుంది కదా, మనం కూడా ఇండియాలో వెళ్ళినట్టు మనకి ఆపర్చునిటీస్ మనకు కూడా వస్తాయని వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది కదా. అండ్ ఇట్ ఇస్ డ్రివెన్ బై ఆల్ దట్. ఒకవైపు బలూచిస్తాన్ ఆర్మీ కూడా అటు పాకిస్తాన్ పై కూడా వ్యతిరేకత వ్యక్తం చూపిస్తుంది, బాల్టిస్తాన్ ఇలా చాలా వరకు ఇప్పుడు పీఓకే వీళ్ళందరూ కూడా అంటే ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ దేశంపై కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ చుట్టూ కూడా అంటే మనం 1970 ఏదైతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పుడు అప్పటి దేశ విచ్ఛిన్నం జరిగిందో అట్లా మళ్ళీ పరిస్థితులు ఇప్పుడు పాకిస్తాన్ చుట్టూ కూడా ఏర్పడ్డాయి అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ, పాకిస్తాన్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్. దానిలో ఎవరికి అనుమానం లేదు. సూనర్ ఆర్ లేటర్ అంటే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్, అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఒక రోజు ఆగిపోయిందంటే ఇమీడియట్లీ పాకిస్తాన్ విల్ గెట్ ఇన్ టు డిటెరియోరేట్, ఇంప్లోడ్ అవుతుంది పాకిస్తాన్. అమెరికన్ ఇంట్రెస్ట్ లో ఇంప్లోడ్ అవ్వడం లేదు కాబట్టి ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయ్యి పాకిస్తాన్ ని హోల్డ్ బ్యాక్ చేస్తుంది ఫండ్స్ అవి ఇచ్చి. సో పాకిస్తాన్ లాలెస్ కంట్రీ కాబట్టి ఎప్పుడైనా ఇంప్లోడ్ అవ్వచ్చు, ఎప్పుడైనా దాన్ని ఒకసారి బలూచిస్తాన్ సెంటర్ అయిపోయిందంటే అటువైపు పత్తూల్ ఏరియా డిస్ప్యూట్ లోకి వస్తాయి, ఇటువైపు పిఓకే కూడా డిస్ప్యూట్ లోకి వస్తాయి. సో సూనర్ ఆర్ లేటర్ ఇది అవ్వాలి అని నా యాంటిసిపేషన్ అమ్మా. ఎంత టైంలో అవుతుంది అనేది చెప్పలేం కానీ సూనర్ ఆర్ లేటర్ ఇది అవ్వాల్సిందే. ఒకవైపు అంటే ఆర్టికల్ 370 తరువాత అంటే భారతదేశంలో ఉన్న కాశ్మీర్ ఏదైతే ఉందో ఒకవైపు మనం చూస్తున్నాం కాశ్మీర్లో పర్యాటకం పరంగా కానీ అభివృద్ధి పరంగా చాలా వరకు దూసుకు వెళ్ళిపోతుంటుంటే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పుడు ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎటువంటి మెసేజ్ ఇప్పుడు మొత్తంగా గ్లోబల్ వైజ్గా కూడా
ఎటువంటి మెసేజ్ను ఇస్తున్నట్టు? మన దేశంలో ఉన్న కాశ్మీర్ చాలా వరకు అభివృద్ధి పరంగా లేకపోతే పర్యాటకం పరంగా కూడా డెవలప్మెంట్ రోజు రోజుకి జరుగుతోంది అక్కడ. బట్ అక్కడ నిత్యావసర వస్తువులు దొరకటం లేదు. ప్రతిదీ కూడా పెరిగిపోయిన రేట్లన్నీ కూడా పెరిగిపోయిన సిచ్యువేషన్. ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి, మిలిటరీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్. సో ఈ అందరికి గొడవలకి దట్ ఈస్ ద రీజన్ కదా, వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకట్లేదు. దాంతో పాటు వాళ్ళు ఆపర్చునిటీస్ అడిగి, లైవ్లీహుడ్ అడిగి, బేసిక్ కమ్యూనిటీస్, సో దాంతో వాళ్ళకి డిసాటిస్ఫాక్షన్ పెరిగిపోయింది, అసంతృప్తి పెరిగిపోయి వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ లోకి వస్తున్నారు. సో ఇవన్నీ ప్రపంచానికి కూడా కనిపిస్తున్నది ఏంటంటే 2 sides ఆఫ్ కాశ్మీర్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఎట్లా ఉందని చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇండియా వాళ్ళని ఎట్లా ఇక్కడ ఉన్న కాశ్మీర్ని మన దేశస్తులే వాళ్ళు. సో వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడానికి, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఎట్లా వర్క్ చేస్తుంది. అదే సైడ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో పాకిస్తాన్ వాళ్ళని పరదేశస్తులాగా, సవతి బిడ్డల్లాగా చూస్తూ వాళ్ళని తొక్కివేయడము, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడము, జీవనోపాధి కూడా కల్పించకపోవడము ప్రపంచానికి కనిపిస్తుంది. ఇటు వచ్చి వాళ్ళకి యుఎస్ఏ నెరేటివ్ కి సూటబుల్ కాబట్టి వాళ్ళకి దాన్ని చిన్న చూపు చూస్తున్నారు, కానీ అవసరమైనప్పుడు ఈ విషయం పెద్దది అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి పరమేశ్వర్ గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు.